దేవుడు కూడా నాన్న వారి మనసులో తలపాటు చదివిపోకుండా ఈ యొక్క వాగ్దృష్టతో భయభక్తులతో వినుటకే సాయం చేయండి. స్థలమంతా అయిపోయేదేవా మీ యొక్క ప్రభుడైనా నాయకత్వం మీ యొక్క అధికారంలో కోరుకుంటూ కనిపించకుండా చేస్తున్నాం. చూసిన యొక్క క్రియలను లయపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్క మాట్లాడుకోలేదు మళ్ళీ నిన్న నుంచి మీ అక్క ఏం చేయకుండా కూడా తింటాను. ప్రపంచము మానవుని సృష్టి. ఐశ్వర్యుడు మానవులను సరే, సెకండ్ లెసన్ వాయిస్ ఇక్కడే వచ్చిపోతారు.
ఏం చేయాలంట? ప్రయాసంతో పొలం పంట తింటావు అని చెప్పిండు. ఆ పొలం కూడా ఎట్లుంటుంది అన్నాడు? పుట్ల పొదలు గచ్చ పొదలు మొలుస్తాయి అన్నాడు. అంటే ఆయన ప్రయాసంతో పొలం పని చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? తినాలి కదా. కాబట్టి ఆదామేమో పని చేయడానికి బయటకు వెళ్ళిండు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు కొడుకులను దగ్గర పెట్టుకొని వాళ్ళ గతంలో జరిగిన విషయాలు చెప్పి ఉండవచ్చు అని లెసన్లో రాయబడ్డది. అంతే కదా. మనం కూడా మన మమ్మీ డాడీ ఏం చేస్తారు? గతంలో మనం ఇట్లుంటే బిడ్డ ఇట్లా అట్లా చెప్తారు కదా. అయితే ఇప్పుడు ఆ అవ్వ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరు పిల్లలతోటి మేము ఏదేని తోటలో సుఖంగా ఉండేవాళ్ళము, మేమేం పని చేసే వాళ్ళం కాదు. ఇంకా వాళ్ళు ఏం చేర్చుండే, ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడికి పోయి వాళ్ళు రుచికరమైన ఫలాలు తీసుకొని తినేవాళ్ళు. అవునా? ఇంకా ఏదైనా కష్టపడేదా? ఇప్పుడు మనమైతే ఇట్లా ఏం చేయాలి? మన మమ్మీ ఏమేం పని చేస్తుంది? ఇల్లు శుభ్రం చేస్తుంది, బోర్లు కడుగుతుంది, ఇంకా కూరగాయలు కడగాలి, కూర వండాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చోట నుండి బయటకు వచ్చినప్పుడు ఏమైంది? ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. అంతకుముందు మేమైతే అక్కడ ఏదైనా తోటలో ఏమేమి ఫలాలు ఉంటాయి నిన్న చూస్తాం కదా. ఏముండే? ప్రతి విధమైన ఫలాలు దేవుడు ఆదాము అవ్వల కొరకు సృష్టించు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా. సృష్టి అంతటిని కలగేసిన తర్వాత ఆదాము అవ్వలను చేసింది కదా. అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదైనా తోటలో చాలా సుఖంగా ఉండేది. తర్వాత ఏమైంది? మళ్ళీ ఏం చేసిండ్రు? అప్పుడు వాళ్ళ పిల్లలు అంటారు కదా, మరి అంత సుఖంగా ఉన్న ప్లేస్ నుండి మీరు బయటకు ఎందుకు వచ్చిన మమ్మీ అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మేము దేవుడు చెప్పిన పని తినొద్దన్న పండును మేము తిన్నాము, దేవుడు చెప్పిన మాట వినలేదు, అందుకని దేవుడు ఏం చేసిండు? ఆ తోటలో నుండి మమ్మల్ని బయటికి పంపించేసిండు అని చెప్పిండు. అని ఎవరు చెప్పిండు? అవ్వ చెప్పిండు. అట్లా వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇంకా ప్రతి చల్లపూటన ఎవరు వచ్చేది వాళ్ళ దగ్గరికి? దేవుడైన యెహోవా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేసేది? వాళ్ళతో సహవాసం కలిగి ఉండేది. ఇప్పుడు దేవుడితో సహవాసం ఉంది వాళ్ళకి. అట్లా వాళ్ళు ఏదైనా తోటలో నుండి బయటికి వచ్చిన ద్వారా చాలా రకాలుగా బాధింపబడుతూ వచ్చినారు వాళ్ళ బాధలు. అయితే అలాంటి స్థితిలో ఇప్పుడు వీళ్ళు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేసింది? వాళ్ళ కొరకు ఒక గొర్రె పిల్లను వధించి వాళ్ళకు వస్త్రములను సిద్ధపరచండి. అట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తంగా గొర్రె పిల్లను వధించింది. అయితే రక్తం చిందింపబడితే పాపములకు క్షమాపణ కలుగుతుంది. అట్లా ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం అందులో దేవుని వాక్యంలో 5 రాయబడింది. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకని దేవుడైన యెహోవా ఏం చేసిందంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి రక్తం చిందించిన తర్వాత చర్మంతో వాళ్ళకి వస్త్రంలో వేసి ఏం చేసింది? ఏదైనా బయటకు పంపించింది. అయితే ఇప్పుడు రక్తం పాప పోవాలంటే ఎవరు చేసిండు? మరి ఇచ్చిందని వాళ్ళకు కూడా అర్థమైంది. ఎవరికి? కయ్యను హేబెలు. ఎవరు చెప్పిన మాట? అమ్మ చెప్పింది. అయితే ఇప్పుడు పెద్దలైన తర్వాత పిల్లలు ఏమైనా చూపించిన పిల్లలు కదా, పెద్దలైతే కదా, పెద్దలైతే ఏం చేస్తారు? నేను కూడా ఇప్పుడు నేను సండే స్కూల్లో ఇట్లా తెలియదు. అర్థమైంది. ఇప్పుడు ఏమైంది? నేను కూడా పెద్దలైన కదా, పెద్దలైతే ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి కదా. అట్లనే కయ్యను హేబెలు కూడా పెద్దలైన తర్వాత కయ్యనేమో భూమిని సేకరించేవాడు, అంటే పొలం పంటలు పండించేవాడుగా ఫార్మర్ అయినాడు. ఇంకా హేబెలు ఏం పని చేస్తున్నాడంటే షెపర్డ్, అంటే గొర్రెల కాపరి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుందంటే దేవుడికి బలి అర్పించాలి. అంటే దేవుడికి ఏదైనా అర్పించాలంటే ఏదైనా కూడా చాలా సంతోషంగా ఉండేది కదా. పచ్చగా ఇక్కడ ఎంతమంది సారవంతంగా ఉంటుంది కదా, మంచిగా ఫలాలు వచ్చేది. అక్కడ శ్రేష్టమైన తోటలో అప్పుడు వాళ్ళు ఆదామవ్వలు ఉండేది అని ఆ విషయాలకి ఆదామవ్వలు వాళ్ళ పిల్లలకు వివరించి చెప్పినారు. అర్థమైందిగా? ఇప్పుడు కయ్యను పెద్ద కుమారుడు ఏ పని చేస్తుందని చెప్పినా
హేబెల్. గొర్రె తన మందలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పిద్దామని అయితే దేవుడు ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదువుతారా? హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణములను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు రక్తం చిందింపబడితేనే పాపములకు క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు హేబెలు దేవుడు చెప్పిన ప్రకారంగా క్రొవ్విన వాటిని తీసుకొచ్చి హేబెలు అర్పించింది. కాబట్టి దేవుడు హేబెలు అర్పణను లక్ష్య పెట్టి అవునా? అట్లా కయీను అర్పణ దేవుడు తీసుకోలేదు. ఇప్పుడు కయీనుకి ఏమవుతుందంటే హేబెలు మీద కోపం వస్తుంది. అలా రావచ్చా? కయీను ఏం చేయాల్సిందే? అయ్యో మా మమ్మీ ఏం చెప్పింది, దేవునికి బలిగా అర్పించాలంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవుడు మాదిరిగా అప్పుడు అర్పించిందని చెప్పింది కదా. అట్లనే నేను కూడా ఏం చేయాల్సిందే? గొర్రె పిల్లని తీసుకొచ్చి అర్పించాలి అని అప్పటికైనా ఆయన అనుకొని ఏం చేయాల్సిందే? మా తమ్ముడు అర్పణ తీసుకున్నాడు కదా, దేవుడిని అర్పణ తీసుకోవాలంటే నేనేం చేయాలి? నేను గొర్రె పిల్లని తీసుకొచ్చి అర్పించాలి కదా అని ఆయన దీన్ని అనుకొని ఆయన అట్లా అర్పిస్తే దేవుడు వల్ల ఆయనని అంగీకరించేవాడు. అవునా కదా? దేవుడు పక్షపాతం లేనివాడు కదా. మనము ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తే దేవుడు మనం ఏం చేస్తాడు? దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన అట్లా చేయకుండా ఏం చేసిందంటే చేసిందంటే పొలంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఏం చేసిందంటే ఆయన మీద కయీను హేబెలు మీద కోపం తెచ్చుకున్నాడు. చాలా కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు? ఆయన మన మీద తిట్టిండా, కొట్టిండా? ఏమన్నా ఏం చేయలేదు. ఏం చేసిందంటే దేవుడు ఆయన అర్పణ అంగీకరించిండు, ఈయన అర్పణ అంగీకరించలేదు. దానికి ఏం చేయాల్సిందే? దేవుడి దగ్గర సరి చేసుకోవాల్సిందే. అయ్యో నా తమ్ముడు అర్పించిన శ్రేష్టమైన వాటిని నేను అట్లా చేయాలని అట్లా చేయాల్సింది. అట్లా చేయకుండా ఏం చేసిందంటే ఆయన మీద కోపపడి ఆయన మీద ద్వేషంతో ఆయన ఏం చేసిందంటే ఆయన మీద పడి ఆయనని కొట్టి ఆయన చంపేసి చూసిండ్రా? ఎవరు? హేబెలు. ఈ కయీను ఏం చేసిండు? చేతిలో పట్టుకున్నాడు కదా ఇంట్లో, దాంతో కొట్టి ఏం చేసిండు? చంపేస్తే ఇక్కడ ఏమొచ్చింది? బ్లడ్ వచ్చింది. అయితే దేవుడు ఏం చెప్పాడు? గొర్రె పిల్లని తీసుకొచ్చి రక్తం చిందించమంటే కయీను ఏం చేసిండు? వాళ్ళ తమ్ముడు చెప్పి ఆ రక్తాన్ని చిందించాడు. అయితే ఈ రక్తము ఏం చేసిందంటే ఎక్కడికి పోయింది? రక్తం భూమిలోకి పోయింది. భూమి నుండి దేవుడికి మొరపెడుతుందంట. దేవుడైన యెహోవా మనం చేసే ప్రతి పనులు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పిన పొలంలో ఉన్నారు కదా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేని కాడ ఎవరు ఉంటారు? దేవుడు అందరినీ పైనుండి చూస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తుంటాడు? రాసి పెడుతుంటాడు. నేను మా సండే స్కూల్లో మా పిల్లలు చెప్తుంటా. ఓకే ఏంటంట, ఒక చిన్న బిడ్డ పుడితే ఏంటంట, ఆ చిన్న బిడ్డ చేసే పనులను రాయడానికి దేవుడు ఒకరిని పెడతారు. మళ్ళీ ఆ మనిషి పేరున ఏం పెడతారు? ఒక గ్రంథం ఉంటుంది. మనం చేసే ప్రతి క్రియను దేవుడు ఏం చేస్తాడు? అందులో రాసి పెడతాడు. మనం సండే స్కూల్లో మర్యాదగా కూర్చుంటే ఈ అబ్బాయి మంచోడు, మంచిగా కూర్చున్నాడు, ఇంకా అల్లరి చేయలేదు, చెప్పిన మాట విన్నాడు, లెసన్ చెప్పినప్పుడు జాగ్రత్తగా విన్నాడు, హ్యాండ్ వర్క్ ఏం చేసిండు, కాపీ కొట్టు రాయలేదు. లెసన్ మీరు అందరూ ఇప్పుడు ఏ క్లాస్? 6th నుండి ఇక్కడికి వచ్చింది
6th నుండి ఇక్కడికి ఎందుకు పెట్టారు? మీరు చూసి చదవగలుగుతారు అని, ఇంకా చదివిన దానికి ఆన్సర్ చేయగలుగుతారు అని ఇక్కడికి 6th క్లాస్ వరకు రమ్మన్నాం. మీరేం చేస్తారు? లెసన్ చెప్పినప్పుడేమో అటు ఇటు చూస్తారు, చేతులు కాలు ఎక్కడో పోతాయి. తర్వాత బుక్ అక్కడ గ్రూప్లో వచ్చినప్పుడు ఏం కావాలి? ఆంటీ బుక్ ఇస్తే ఆ బుక్ ఏం చేయాలి? ఆంటీ చెప్తా అంటే కూడా రాయాలి. మళ్ళీ బుక్ చూసుకుంటే ఇంక ఎక్కియాలి. ఎక్కించిన తర్వాత ఏమవుతుంది? ఆ బుక్ తీసుకొని ఏం చేస్తారు? మళ్ళీ ఇంటి వెనక చదువుతారా? ఇంతమంది హ్యాండ్ బుక్స్ తీసుకొని ఇంటి వెనక చదువుతారు. మీకు ఇప్పుడు హాలిడేసే కదా, హాలిడేసేనా? ఇంటికి పోయినాక మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏం రాసుకున్నాము, ఆంటీ కరెక్షన్ ఏం చేసింది, నేను ఎక్కడెక్కడ తప్పు రాసినా, ఇవన్నీ మళ్ళీ రాసుకుంటే దేవుడి వాక్యాన్ని నెమ్మది వేస్తే ఏమవుతుంది? మన హృదయంలో అది ఉంటుంది. దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం మెరుగుపరచబడుతుంది. అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఏదో హాలిడేస్ ఇచ్చిండ్రు, మంచిగా 3 పూటలు తిని టైంపాస్ చేసుకోవడమని వచ్చిందా? ఎందుకు వచ్చింది ఇక్కడికి? వాక్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా. అట్లా దేవుడు మనకి ఏమన్నా పుస్తకంలో ఏం చేస్తుంటాడు? చిన్నప్పటి నుండి మనం చనిపోయేదాకా ఆ క్రియలన్నీ రాసి పెట్టుకుంటాడు. ఆ క్రియలను బట్టి మనకు ఏమవుతుంది? ప్రతిఫలం ఉంటుంది. దేవుడు బహుమతి ఇస్తాడు. తెలుసా? మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. అర్థమవుతుందా? సృష్టిలో దేవుడు ఏమేమి చేసిండు చెప్పినాం. వెలుగు చేసిండు, ఇంకా ఆకాశం చేసిండు, వాటన్ని జంతువులు, భూమి గడ్డి చెట్లను చేసిండు, జంతువులను చేసిండు, చేపలను చేసిండు, పక్షులను చేసిండు. అవునా? వీటన్నిటి ఎట్లా చేసిండు? నోటి మాట చేత చేసిండు. మానవులు ఎట్లా చేసిండు? ఆయన సొంత హస్తముల చేత ప్రేమతోటి మనం చేసుకున్నాడు. ఇంకా ఆయన జీవవాయువుని మనలో ఉండిండు. ఇంతనే చేసిన దేవుడు ఏం చేసిండు? మన కొరకు పరలోకం సిద్ధపరుస్తున్నాడు. జంతువులకు ఉందా పరలోకం? పక్షులకు, చేపలకు, వీటన్నిటికి ఉన్నదా? ఎవరికి లేదు. వాటి గురించి పుస్తకాలు రాయబడతలేవు, మన గురించే పుస్తకాలు రాయబడుతున్నాయి. మనం మంచిగా కూర్చుంటే దేవుడు మంచి పని రాస్తాడు. మంచి పనులు చేస్తే వాడికి రావాల్సిన మంచి ఫలితము దేవుడి దగ్గర బహుమానం పొందుతాం. అర్థమవుతుందా? మందిరంలో మర్యాదగా భయభక్తులతో కూర్చుంటే క్షేమంగా ఉంటారు అని ప్రశ్న గ్రంథంలో రాయబడ్డారు. మందిరంలో చాలా భయంతో కూర్చోవాలి. ఎందుకు? ఇది ఎవరి ఇల్లు? ఏసై ఇల్లు. మధ్యాహ్నం కూడా లంచ్ టైంలో ప్లేట్ గ్లాస్ కొడతారు కొంతమంది పిల్లలు. ఇంత భయంకరం. మందిరంలో అట్లా అల్లరి చేయొద్దు. అర్థమవుతుందా? చాలా మర్యాద కూర్చోవాలి. సరే, ఇప్పుడు ఈ భూమిలో నుండి ఈ రక్తము ఎక్కడికి పోయింది? దేవునికి మొరపెడు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. అయితే కయ్యను దేవుడు పిలిచిండు. పిలిచి ఏమన్నాడంటే, కయ్యను నీకు కోపం మీద నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలనెత్తుకొనవా అని అన్నాడు. సత్క్రియ చేయడం అంటే ఏంటి? అంటే దేవుడు చెప్పిన పని చేయడం సత్క్రియ అని లెసన్ ఉంటుంది. దేవుడు ఏమని చెప్పిండు? గొర్రెపిల్లని అర్పించమంటే ఈయన చేసిండు. తన సొంత జ్ఞానంతో నేను పండించిన పొలం దేవుడు ఎందుకు అంగీకరించాడు అన్నట్టుగా ఆయన తీసుకొచ్చి అర్పించిండు. అట్లా కరెక్ట్ కాదు కదా. తర్వాత ఇంకేం చేసిండు? వాళ్ళ తమ్ముని మీద కోపం పెంచుకున్నాడు. ఇంకంతకాకుండా ఏం చేసిండు? ద్వేషం తెచ్చుకొని కొట్టి చంపేసిండు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఏమంటున్నాడంటే దేవుడు ఏమన్నాడంటే, నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. అంటే నా తమ్ముడికి నేను కావాలి అన్నా అని అంటాడు. దేవునితో అట్లా ఆన్సర్ చేస్తామా? మనం దేవునికి చాలా భయంతో దేవుని వెళ్తుండాలి. అర్థమైందా? మీకు గంధంలో రాసి పెట్టాడు దేవుడు. ఏమనంటే దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలంట. న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి నడుచుకోవాలి. అదే దేవుడు కోరుతాడు మన దగ్గర నుండి. ఎప్పుడు దేవునికైనా, తల్లిదండ్రులకైనా, పెద్దవాళ్ళకైనా ఎట్లా ఆన్సర్ చేయాలి? రెస్పెక్ట్ఫుల్గా ఆన్సర్ చేయాలి. అర్థమవుతుందా? దీన మనసుతో ఉండాలి. ఎప్పుడు తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. తిరుగుబాటు చేయ వాళ్ళకి ఏమవుతుంది? అది మంచిది కాదు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈయన ఏమైనా ఆన్సర్ చేసిండు? నేను నా తమ్మునికి ఏమైనా కావాలి అన్నా అని అన్నాడు. అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? భూమిలో నుండి నీళ్ళలో నుండి ఆయన రక్తము ఒక స్వరము భూమిలో నాకు మొరపెడుతుంది అని దేవుడు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే కయ్యను శపించిండు. ఏమని చెప్పిండు తెలుసా? నువ్వు బ్రతుకు దినంలో దేశ దిమ్మరివే తిరుగుతావు అని చెప్పు. కృష్ణమా అట్లా మంచిదా? దేవుని దగ్గర మనము దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడానికి దేవుని పనులు చేస్తూ ఈ లోకంలో
అంతేగాని చెప్పిన మాట అనుకోవడం, తిరుగుబాటు చేయడం, ఒకటి చేయమంటే ఒకటి చేయడం, చేతులు కాలు ఇట్లా కొట్టమంటే అట్లా చేస్తే దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమైందా? ఇంకా అంత మాత్రం కాకుండా ఆయన నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్పింది. ఇంకా ఆయన అట్లా దేవుని దగ్గర నుండి అంటే కోపం మాటలు తెచ్చుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి మనము ఇష్టంగా జీవించాలి. పాపం పోవాలంటే ఏం చిందింపబడాలని చెప్తున్నాం. హెబ్రీ 9:22 వాక్యం రాయబడింది. అది రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని. అది మీ కంటత వాక్యం. అట్లనే దేవుడు యేసు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరలోకంలో పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడబడుచున్న గొప్ప దేవుడు. అట్లాంటి దేవుడు, దేవుని స్వరూపం కలిగిన దేవుడు మన కొరకు ఈ లోకానికి మానవ పోలికగా పుట్టి, ఎవరి పోలికలో ఉంటుంది? మనం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలికలో ఉన్నాం. అట్లా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గొప్ప ప్రకాశమైన వెలుగులో జీవించే గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి ఎక్కడ పుట్టిండు? పశువుల పాకలో పుట్టిండు. చూసిందా? ఇంతగా తగ్గించుకున్నాడు దేవుడు. ఎందుకు? అందరికీ అందుబాటులో ఉండడానికి. ఎందుకు? గొప్ప కులంలో పుడితే ఏమంటారు? ఆయన గొప్పలో దేవుడు, గొప్ప కులం దేవుడు అంటారు. కులాలు ఎట్లా పుట్టినాయి? వృత్తులను బట్టి కులాలు పుట్టినాయి. యేసుక్రీస్తు ఎవరు? అందరికీ ప్రభు. అవునా? అంత గొప్ప దేవుడు మన కొరకు మానవ పోలికగా ఈ లోకానికి వచ్చి శిలువలో మన కొరకు రక్తం కార్చినాడు. ఆయన మన పాపములకు రావాల్సిన శిక్ష అంతటిని భరించడానికే ఈ లోకానికి వచ్చినాడు. అర్థమైందా? అట్లా యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మానవునిగా జీవిస్తూ వచ్చినాడు. మనం ఇప్పుడు చిన్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నాడు. తర్వాత 12 సంవత్సరాలప్పుడు యేసయ్య ఎక్కడికి పోయినాడు? ఎవరికైనా తెలిసి గుర్తుందా? దేవాలయంలో లూకాసు సువార్త 2వ అధ్యాయం తీయండి, 46వ వచనం చదవండి ఎవరైనా తొందరగా. దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చుని వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడంట. వాళ్ళతో సంభాషణ చేస్తాడు. ఎప్పుడు? 12 years. ఇక్కడ 12 years వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 years వాళ్ళు ఉన్నారా? అట్లా దేవుడు మాదిరికరమైన జీవితం చూపించిండు. ఇప్పుడు యక్షలేక దేవుని మందిరంలో ఉన్నాడు. బోధకుల మధ్యలో జీవిస్తూ వచ్చింది. కాబట్టి మందిరాన్ని ఎక్కువగా ఆనుకొని జీవిస్తే చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అర్థమవుతుందా? తర్వాత యవ్వన కాలంలో దేవుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏం చేసిండు? నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చబడడానికని ఆయన బాప్టిజం కూడా తీసుకున్నాడు, మనకి మాదిరికరంగా ఉండడానికి. ఒక సైడ్ చెప్తూనే ఉన్నా, నువ్వు చేసిన పని దేవుడి బుక్లో రాస్తాడా? రాస్తాడా లేదా? చెప్పు. రాస్తున్నాడు. కాబట్టి చేతులు కాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎందుకు? గొప్ప దేవుడు ఆయన బ్యాప్టిజం అవసరమా? కాదు. కానీ మనకు మాదిరికరంగా ఉండడానికి ఆయన యవ్వన కాలంలో దేవుడు బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నాక దేవుడు ఏం చేసిండు? సువార్తను ప్రకటించిండు. అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు లోకంలో చేసి తండ్రి అయిన దేవుని మహిమను కనపరుస్తూ వచ్చింది. తర్వాత ఆయన పరలోకములకు ఆరోహణమైన వ్యక్తి. శిలువలో మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. నేను మీకు స్థలం సిద్ధపరచవలచున్నానని దేవుడు యేసయ్య మాత్రమే చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన దేవుడు కాబట్టి మన కొరకు పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో మనం యుగాలు దేవుడితో ఉండాలనేది దేవుని ఉద్దేశం. చాలా మంది బాయ్స్ అల్లరి చేస్తారు, గర్ల్స్ మాత్రమే వింటున్నారు. సరే, పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైన రాజ్యము. అక్కడ బంగారంతో నేల, బంగారం వీధుల్లో మనము సంచరిస్తాము. బంగారం ముత్యములతో దేవుడు శ్రేష్టమైన రాజ్యం కడుతున్నాడు. ఎవరి కోసం? మన కోసం. మీరెవరు కోరా పరలోకానికి? మన కోసం అని చెప్పండి. మరి మన కోసం వెళ్ళేవారికి ఆ ధైర్యం వస్తుంది కదా, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఈ లోకంలో చాలా శ్రేష్టంగా జీవిస్తేనే పరలోకానికి వెళ్తాం.
ఏదో ఇష్టానుసారంగా ఉండి మందిరానికి ఏదో పోయి వస్తున్నాము, దేవుని పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తే మన వంతు మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని నేను పోవాలి అనే గ్రహింపుతోటి ఈ లోకంలో జీవించండి. అర్థమవుతుందా? యేసుప్రభు ఏం చేసిండు? సంపూర్ణ మానవునిగా మన కొరకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. మన వల్లే ఆయన అన్ని రకాలుగా శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం లేని వాడుగా జీవించినాడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ లోకల్ బేతనీయ కాకుండా వరంగల్ లోకల్లో ఎంతమంది ఉన్నారు? తొందరగా చేతులెత్తారు ఒక నిమిషం. బేతనీయ సండే స్కూల్ కాకుండా మా బేతనీయలో మా ఆంటీ అంటే మా సేవకురాలలో ఒక ఏం చేసిందంటే మా పిల్లలకి కేజీ, జూనియర్, సీనియర్ అని గ్రూప్స్ పేరు పెట్టకుండా పరలోక రాజ్యం పేరు పెట్టాలని మా సేవకురాలకి దేవుడు ప్రార్థన పూర్వకంగా తలంపించినాడు. కాబట్టి బేతనీయ సండే స్కూల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వింటున్నారు ఆ పిల్లలు? బేతనీయాలో ముత్యాలు లాంటి పిల్లల్ని తయారు చేయాలని ప్రభువు తలంపించినాడు. కనుక మీరందరూ కూడా బేతనీయకు రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఈరోజు కట్టుద వాక్యము ఆయన ఒకటే అర్పణ ద్వారా మనల్ని అందరినీ ఏం చేసిండు? పరిశుద్ధపరచబడడానికి ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టి గొర్రెల రక్తము, మేకల రక్తాన్ని బట్టి ఏం కలగదు? పరిశుద్ధత కలగదు. ఎందుకంటే యేసుప్రభు వారే మన వరకు ఒకటే అర్పణగా అర్పించబడినాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి? మనము యేసయ్యా నేను పాపిని, నా పాపములన్నింటినీ క్షమించండి అని రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు ఇదేమైపోయింది? పాటలాగా అయిపోయింది. కానీ హృదయపూర్వకంగా దేవుడిని అంగీకరిస్తే కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటే మనం ప్రభువు అనుమతించిన స్థితిలో యోగ్యంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులు. సరేనా? అందరు నా వెనకాల చెప్పండి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. సరే, మోకరించండి. శ్రేష్టమైన వారిని అర్పించాలి. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన 1 అంటే మోకరించాలి, 2 అంటే చేతులు జోడించాలి, 3 అంటే కళ్ళు మూసుకోవాలి, 4 అంటే నోరు మూసుకోవాలి. మీకు మెయిన్ 4 ప్రాబ్లం మీకు కదా. నోరు మూసుకోవాలి, చేతులు, నోరు. ఇంకా కొంతమంది గుడ్ల గుబ్బలాగా తెచ్చి చూస్తున్నారు. గుడ్ల గుబ్బ మనిషివే. కలుమై ఒక నిమిషం మనసులో ప్రార్థన చేసుకోండి. మీరు కూడా యేసయ్య నన్ను కూడా హేబేలు వలె సిద్ధపరచండి, నీ మాట వినడానికి. నేను చేసేవాడిని కూడా మీరు చూస్తున్నారు. తలలు పైకెత్తాలి అందరూ కూడా. పందులు అయితేనే కిందికి పెడతారు తలకాయ, గొర్రెలు అయితే పైకి పెడతారు. మీరు తలలు కిందికి పెట్టారంటే ఫిక్స్ పందులు. కలుపుకోవాలి. ప్రేమగా తండ్రి, పరిశుద్ధుడ పాదాలు వందనములు. మీ అవసరాలు నిలబెట్టుకుని మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మాటలకే వందనాలు. ఈ చిన్న బిడ్డలు కూడా చిన్ననాడే హేబేలు వంటి వారినిగా సిద్ధపరచుము, కయ్యను వంటి వారిగా ఉండకుండా కాపాడు. ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారనే గ్రహింపు దయచేయండి దేవా. అలాగే మీ చిత్తంలో ఉన్న వారిని దర్శించి సంధించుము, రక్షించుము. మీ రక్తమే పాపములకు క్షమాపణ, విరుగుడు, విడుదల, విమోచన. కనుక చిన్న వయసులో వారు అది గుర్తించినట్లుగా సహాయపడము. ఇప్పుడు గ్రూప్స్ గడ్డిపడే బుక్స్ రాయడం అంటుండగా వినినవి చక్కగా అర్థం చేసుకొని రాయడానికి సహాయం చేయము. కడప వాక్యం కూడా చక్కగా నేర్చుకున్నట్లుగా సహాయపడము.
వారి చెవులలో నుంచి వెళ్తున్నటువంటి మాటలు, నోటి ద్వారా పలుకుతున్న మాటలు వారి హృదయంలో రక్షణ కార్యం జరిగించినట్లుగా సహాయపడము. వినిన మాటలు దుష్టుడెత్తుకొని పోకుండా బంధించము. దేవా, ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది ప్రభువులకు తగినట్లుగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయమని, దుష్టు నుండి ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచమని నేను రక్త ప్రోక్షణగా తీసుకొని వస్తూ యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అలాగే కూర్చోండి.